వేసవిలో పంటకు వచ్చే మామిడి పండు అంటే అందరికీ ఎంతో మక్కువ. వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా, ధర ఎక్కువగా ఉన్నా తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకుంటారు. అయితే వినియోగదారుల ఆసక్తిని సొమ్ము చేసుకోవటానికి కొందరు పక్వానికి రాకముందే రసాయనాలతో మగ్గపెట్టి అమ్మకాలు చేయడం ఆందోళన కలిగిస్తుంది. జిల్లాలోని ఉలవపాడు, కందుకూరు, గుడ్లూరు, జరుగుమల్లి, సింగరాయకొండ మండలాలు మామిడి పంటకు ప్రసిద్ధి. వీటితో పాటు పశ్చిమ ప్రకాశంలోని కొన్ని మండలాల్లోనూ, కొన్ని తీర ప్రాంత మండలాల్లోనూ మామిడి సాగవుతోంది. ఇలా ఏడాదికి సుమారు 8,000 హెక్టార్లలో సుమారు 55,000 టన్నుల మామిడి పండ్లు దిగుబడి అవుతున్నాయని అంచనా. ప్రతి సంవత్సరం ఉలవపాడు చుట్టుపక్కల ప్రాంతాల నుండి అధికంగా మామిడి పలు రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. తెలంగాణ, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు దిగుబడిలో 70% వెళ్తుంది. జిల్లాలో అత్యధికంగా బంగినపల్లితో పాటు కొంతమేర సువర్ణరేఖ, ఇతర రకాలు సాగు చేస్తున్నారు. దళారులు రైతుల నుండి తక్కువ ధరకే కొంటున్నారు. ప్రస్తుతం కాయల నాణ్యత, రకాలను బట్టి 2 కిలోలు ధర 100 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఫలరాజుగా పేరొందిన మామిడికాయ కొందరు వ్యాపారుల అత్యాశ, అధికారుల పర్యవేక్షణ లోపంతో విషతుల్యమవుతోంది. సాధారణంగా పక్వానికి వచ్చాక మామిడికాయలను కోసి సహజ సిద్ధంగా ఎండుగడ్డిలో వేసి వాటిని మాగబెట్టేవారు. ఇవి ఎంతో రుచిగా ఉండటమే కాక ఆరోగ్యానికి మేలు చేసేవి. అయితే పంటను త్వరగా అమ్ముకోవాలనే ఉద్దేశంతో పక్వానికి రాకుండానే కోయడం, రాలిన కాయలను సైతం కాల్షియం కార్బైడ్ లాంటి రసాయనాలతో మగ్గబెడుతున్నారు. ఇలా రసాయనాలతో మగ్గబెట్టే పండ్ల వల్ల ఆరోగ్య సమస్యలే కాక నాడీ వ్యవస్థ కూడా దెబ్బతింటుందని వైద్యులు చెబుతున్నారు. ప్రజల సొమ్మును జీతభత్యాలుగా తీసుకుంటున్న ఆహార భద్రతా అధికారులు, ఉద్యాన శాఖ అధికారులు కార్యాలయానికి పరిమితం కాకుండా పర్యవేక్షణతో ప్రజల ఆరోగ్యానికి హాని చేసే ఇలాంటి చర్యలను నిరోధించాల్సిన అవసరం ఉంది. 2011 ఆహార భద్రతా ప్రమాణాల నిబంధనల ప్రకారం ప్రభుత్వం కార్బైడ్, ఎసిటలిన్ రసాయనాల్ని నిషేధించింది. సహజంగా పండించే ఇథిలిన్ మాత్రమే 100 ppm వరకు వినియోగించుకునేందుకు అనుమతినిచ్చింది. ఇథిలిన్తో పోలిస్తే కార్బైడ్, ఇతర రసాయనాలు మార్కెట్లో చౌకగా లభిస్తుండటంతో వ్యాపారులు యథేచ్ఛగా వాడుతున్నారు. ఆహార సురక్ష ప్రమాణాల చట్టం 2006 ప్రకారం కాల్షియం కార్బైడ్తో పండ్లను మాగబెట్టకూడదని, నిబంధనలకు విరుద్ధంగా మాగబెట్టిన వారికి, అమ్మిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆహార భద్రతాధికారి తెలిపారు. కమిషనర్ ఆదేశాల మేరకు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా నమూనాలు సేకరిస్తున్నామని తెలిపారు. కాయ రంగు బావుంటే కాయలు మంచివి కావని, వినియోగదారుడు ఇథిలిన్తో పండించిన పండ్లను మాత్రమే తినాలన్నారు. సో రీసెంట్గా అంటే ఈ మామిడి పండ్ల సీజన్ పర్టికులర్గా ఈ సీజన్లో ఎలా జరుగుతుంది అంటే, మా డిపార్ట్మెంట్ ఆహార భద్రతా శాఖ ఏదైతే ఉందో, గౌరవ ఆహార భద్రతా కమిషనర్ గారు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే, అన్ని మ్యాంగో మండీస్ ఏవైతే ఉన్నాయో, మ్యాంగోస్ని రైపెన్ చేస్తున్నారో ఆర్టిఫిషియల్గా ఛాంబర్స్లో పెట్టి, వాటిని అన్నిటినీ మీరు విజిట్ చేయండి, తనిఖీలు చేయండి. ఇంప్రూవ్మెంట్ నోటీసెస్ ఏమన్నా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ఇంప్రూవ్మెంట్ నోటీసులు ఇవ్వండి, దానికి తగ్గట్టు చర్యలు తీసుకోండి. మళ్ళీ వాళ్ళకు అవగాహన కార్యక్రమాలు కండక్ట్ చేసి తర్వాత వాటి మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ డీటెయిల్స్ అన్నీ ఆన్లైన్లో అప్లోడ్ చేయడము, ఇవన్నీ చేయండి అని చెప్పడం జరిగింది. శాంపిల్స్ కూడా తీసి వాటిని
కన్సర్న్డ్ ఫుడ్ ల్యాబొరేటరీస్కి పంపించి ఏదైనా దాంట్లో తేడాలు గుర్తిస్తే మాత్రం కేసులు పెట్టండి అని కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే మా జిల్లా అధికారి అయిన గౌరవ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ గారు మాకు గత నెల రోజుల నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉన్నారు. మేము వెళ్తూనే ఉన్నాము. ఈ జిల్లాలో అన్ని ఊర్లలో కూడా ఎక్కడెక్కడైతే మామిడికాయలను ఆర్టిఫిషియల్గా ఛాంబర్స్లో పండిస్తున్నారో వాటన్నిటిని కూడా మేము విజిట్ చేస్తున్నాము, వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నాము. ఇక్కడ ముఖ్యంగా ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రజలు కానీ వ్యాపారస్తులు ఎవరైతే మామిడి పండ్లు అంటే రైపెన్ చేస్తున్నారో ఆర్టిఫిషియల్గా తెలుసుకోవాల్సినది ఏంటంటే, కార్బైడ్ అనేది ఖచ్చితంగా నిషేధం. కార్బైడ్ ప్యాకెట్లు వాడి మీరు పండించాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా చట్టరీత్యా నేరం చేసినట్టే, దానికి మీకు శిక్ష పడుతుంది, ఇది కన్ఫర్మ్. సో మీరు పండించాలి అనుకుంటే FSSAI రూల్స్ ప్రకారము ఎథిలిన్ గ్యాస్ వాడొచ్చు. అది కూడా సర్టెన్ పర్మిసబుల్ లిమిట్స్, కొంత మోతాదులోనే వాడాలి. విచ్చలవిడిగా ఎంత గ్యాస్ అయితే అంత, ఎంత లిక్విడ్ అయితే అంత వేసి వాడితే, అలా మాగిస్తే మేము శాంపిల్స్ తీసినప్పుడు ల్యాబ్కు పంపిస్తే అన్సేఫ్ అని రిపోర్ట్లు వస్తాయి. సో అలా రిపోర్ట్ వచ్చాయి అంటే మీరు ఖచ్చితంగా క్రిమినల్ కేసులు మీ మీద బనాయిస్తాము. అది మీరు తర్వాత ఎదుర్కొంటారు. ఆ కష్టాలన్నీ మీరే ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి మ్యాంగో వ్యాపారస్తునికి చెప్పేది ఏంటంటే, మీరు అమ్ముతున్న విషయము అంటే కలర్ బాగుంది అని అమ్ముతున్నారు అంటే అది పండు బాగుందని కాదు, చెక్ చేసుకోండి. మీరు ఎవరైతే మ్యాంగో మీకు అమ్ముతున్నారో హోల్సేలర్ వాళ్ళని కూడా మీరు అడిగి తీసుకోండి. మేము ఎథిలిన్ గ్యాస్ వేసి మాగిస్తే మేము తీసుకుంటాం, కానీ కార్బైడ్ పెట్టి మాగేస్తే మాత్రం మేము తీసుకోము. దానివల్ల మేము తర్వాత ఫ్యూచర్లో క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే పరిస్థితి మీరు హోల్సేలర్కో డిస్ట్రిబ్యూటర్కో మీరు చెప్పి తీసుకోవాలి. సో ఇలా చేసుకుంటే ప్రజల ఆరోగ్యం కూడా మనము కాపాడగలం, మీరు కాపాడగలరు, మీడియా వాళ్ళు కాపాడగలరు. ఇదంతా మీరు మా దృష్టికి తీసుకెళ్తే మాకు తెలిసినంతవరకు మేము చేస్తున్నాము. ఇంకా ఏదైనా చిన్న చిన్న ఇళ్లలో పండిస్తుంటే ఆ విషయం మా వరకు మీరు తీసుకురాగలిగితే అదే మీరు మా డిపార్ట్మెంట్కి చేసే పెద్ద సాయం, ప్రజలకు చేసే పెద్ద సాయంగా మేము భావిస్తున్నాం. రసాయనాలతో కృత్రిమంగా పండించిన మామిడి పండ్లను తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. కాయల రంగును చూసి కాకుండా నాణ్యతను చూసి కొనుగోలు చేయాలన్నారు. ఈ సీజన్లో మామిడికాయలు అదేవిధంగా వేరే పండ్లు ఫలాలు వస్తూ ఉన్నాయి కాబట్టి మామిడికాయలు కూడా మనము వాడేటువంటివి ప్రకృతిలో సాధారణంగా పండినటువంటి మామిడికాయలను తీసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటుంది. అలా కాకుండా కృత్రిమంగా ఏవైతే మాగబెట్టి కెమికల్స్తో అమ్ముతూ ఉంటారో అవి ఆరోగ్యానికి హానికరం. కాబట్టి దయచేసి ఎవరు కూడా తొందరపాటుగా ఈరోజే మనం తినేద్దాము, లేదంటే ఈ నెలలోనే తినేద్దాము, అవి వచ్చినాక ఎక్కడ ఆగుతామనే ఆలోచన దూరం చేసి అందరు కూడా చక్కగా ప్రకృతి పరంగా ఏవైతే చెట్టు మీద మాగిన పండ్లు ఫలాలు మామిడికాయలు వస్తాయో వాటిని ఉపయోగించాలని, కెమికల్స్తో ఏవైతే మాగబెట్టి పండబెట్టి అమ్ముతారో అవి ఎట్టి పరిస్థితుల్లోనూ వాడద్దని, ఒకవేళ వాడితే కడుపులో పూత కానీ ఇటువంటివి కెమికల్స్కి సంబంధించిన లోపాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఈ గ్యాస్ట్రైటిస్తో అదేవిధంగా వేరే సమస్యలతో కూడా ఎదుర్కోవాల్సిన అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి తగిన జాగ్రత్తలు తీసుకొని మంచి పండ్లు ఫలాలే తినాలని, అదేవిధంగా మంచి నీరు తాగాలని, వాతావరణంలో వచ్చే మార్పుల్లో మీ శరీర భాగంలో ఏమైనా తేడాలు వచ్చి జలుబు దగ్గు ఇటువంటివి వచ్చినట్లయితే వెంటనే వైద్య శాఖను సంప్రదించి తగిన వైద్యాన్ని ఉచితంగానే అన్ని విధాల పరీక్షలు అన్ని మందులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలని తెలియజేస్తున్నారు.